వెల్కమ్ టు తెలుగు ట్రెండ్స్. వస్తున్నా దేవరా పార్ట్ 1 రివ్యూ. హాయ్ ఎన్టీఆర్ గారు. దేవరా జానర్ ఏంటి? Devara is an action drama. Cast and crew: Junior NTR as Devara and Vara, Janvi Kapoor as Tangam, Saif Ali Khan as Baira, ఇంకా ప్రకాష్ రాజ్, శృతి మరాఠీ అండ్ అదర్స్. డైరెక్టర్ కొరటాల శివ. మ్యూజిక్ అనిరుద్ధ్. బ్యానర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యూసల ఆర్ట్స్. ప్రీఫేస్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 30th మూవీగా RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తొలిసారి తెలుగులో నటిస్తున్న అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఆది పురుషులో రావణుడి పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, ఇంకా ప్రకాష్ రాజ్, శృతి మరాఠీ, శ్రీకాంత్ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్న ఈ దేవరా మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేశాడు. భారీ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన ఈ మూవీ మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నౌ లెట్ us see the faces of fear. దూకే ధైర్యానికి చూపే భయం ఎలా ఉంటుందో ఈ రివ్యూలో చూద్దాం. స్టోరీ: ప్రకాష్ రాజ్ గారు, దేవర కథ గురించి ఇంటిస్తారా? సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ దేవర కథ. ఎస్, ఆ పొద్దు నిజంగానే ఎర్ర సముద్రం రక్తంతో మరింత ఎరిపెక్కింది. ఎందుకో ఇప్పుడు చూద్దాం. సింగప్ప అంటే ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ అజయ్కి ఆంధ్ర తమిళనాడు బోర్డర్ రత్నగిరి దగ్గర ఎర్ర సముద్రం ప్రాంతంలోని దేవర గురించి చెప్తాడు. 80s లో ఆ ప్రాంతంలోని 4 ఊళ్ళలో ఉండే నాయకులు దేవర, బైరా, ఇంకా రాయప్ప అంటే శ్రీకాంత్, కుంజర అంటే టామ్ చాకో. వీళ్ళు కొంతమందితో కలిసి సముద్రంలో వేటే జీవనాధారంగా జీవిస్తుంటారు. ఆ తర్వాత మురుగ అంటే మురళీ శర్మ కోసం షిప్పులోని సరుకు తెచ్చే పని కూడా చేస్తుంటారు. అది దొంగ సరుకు అని తెలిసాక దేవర విభేదిస్తాడు, కానీ బైరా దానికి ఒప్పుకోడు. ఆ తర్వాత వారి మధ్య గొడవ వస్తుంది. నాటి నుండి ఆ పొద్దు ఎరిపెక్కిన సంద్రం కాడ ప్రతిదినమూ రక్తపాతమే. ఇట్స్ బ్లడ్ బాత్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఆ తర్వాత దేవర కాని రాకపోవడం, కొన్ని పరిణామాల అనంతరం భయస్థుడిగా ఉన్న దేవర కొడుకు వర ఏం చేశాడు, ఈ మధ్యలో రాయప్ప కూతురు తంగంతో వర ప్రేమ తదితర పరిణామాల సమాహారమే ఈ దేవర కథ. ట్విస్ట్లు: దేవర ఏమయ్యాడు, వర భయస్థుడిగా ఎందుకుంటాడు, తంగంతో వర ప్రేమ ఏమైంది, ఆ రక్తపాతానికి అంతం జరిగిందా, సెకండ్ పార్ట్లో ఏముంది అనేవి ట్విస్ట్లు. సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల. ప్లస్ పాయింట్స్: ఎన్టీఆర్ హై వోల్టేజ్ వైల్డ్ యాక్షన్, ఎన్టీఆర్తో పోటీ పడి నటించిన సైఫ్ పోటాపోటీ నటన, జాన్వీ లుక్స్ అండ్ యాక్టింగ్తో పాటు మిగతా లీడింగ్ యాక్టర్స్ కో యాక్టింగ్స్ బాగున్నాయి. కథనం, ఎమోషన్స్ అండ్ ఫన్ సీన్స్, ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్యాంక్ అండ్ క్లైమాక్స్, ఇంకా పాటలు కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్: కథ కొంచెం పాతదిగా అనిపించడం, కొన్ని అనవసరమైన రెగ్యులర్ సీన్స్, అక్కడక్కడ స్లో నరేషన్తో పాటు కొన్ని సీన్స్ సినిమాటిక్గా అనిపించడం, సెకండ్ పార్ట్ ఉండటం వల్ల పూర్తి సినిమా చూసిన ఫీలింగ్ లేకపోవడం లాంటివి మైనస్గా అనిపిస్తాయి. ఈ దావూదీ పాట లేకపోవడం కూడా ఒక మైనస్సే. టెక్నికల్ వాల్యూస్: డైరెక్షన్, సినిమాటోగ్రఫీతో పాటు కెమెరా పనితనం బాగున్నాయి. కథ కొంచెం పాతదిగా, స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, ఎడిటింగ్లో కొంత ట్రిమ్ చేయాల్సింది, కానీ ప్రతి ఫ్రేమ్లో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గానే ఉన్నాయి. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. ఓవర్ వ్యూ: పాన్ ఇండియా రేంజ్లో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత 8 years గ్యాప్ తీసుకుని దేవరాగా వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులు దేవరా వరగా డ్యూయల్ రోల్లోనూ, హీరోయిన్గా జాన్వీ కపూర్, విలన్గా సైఫ్ అలీ ఖాన్ బాగానే నటించారు. కథ కొంచెం పాతదిగా, అక్కడక్కడ స్లోగా అనిపించిన, కథనం, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ బాగున్నాయి. దూకే ధైర్యాన్ని చంపే భయాన్నైతా అని చెప్పే పాత్రలో ఎన్టీఆర్ నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అంతేకాక పార్ట్ 2 మీద హోప్స్ పెంచుతుంది. ఫ్యాన్స్కి పూనకాలే, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగానే అనిపిస్తుంది. మిగతా వారికి పర్వాలేదు అనిపిస్తుంది. నా రేటింగ్ 3.25/5. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.